హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు న్యూస్ పాకెట్. రీసెంట్గా తెలంగాణ సీఎం ఒక సమావేశంలో చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారానికి దారి తీస్తూ ఉన్నాయి. అందులో ఆయన ఏమన్నారంటే, హిందూ దేవీ దేవతలు 33 కోట్ల మంది ఉన్నారు. వీళ్ళలో ఒక్కొక్కరు ఒక్కో దేవుడికి ఒక్కొక్కరికి ఒక్కో దేవుడు ఇష్టం అవుతూ ఉన్నారు. పెళ్లి కాని వాళ్ళకు హనుమంతుడు, లేదంటే పెళ్ళైన వాళ్ళకు ఒక దేవుడు ఉన్నాడు. ఇంకొకరికి మందు తాగే వాళ్ళకు కూడా హిందువుల్లో దేవుడు ఉన్నారు. ఈ విధంగా చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు దుమారానికి దారి తీస్తూ ఉన్నాయి. కొంతమంది అయితే దీన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తూ ఉన్నారు. తెలంగాణ సీఎం హోదాలో ఉన్న వ్యక్తి ఈ విధంగా మాట్లాడడం ఏంటి అని చాలామంది ఆక్షేపణ వ్యక్తం చేస్తూ ఉన్నారు. అయితే దీనిపై మరోవైపు పాజిటివ్ యాంగిల్లో కూడా కొంతమంది తమ భావాలను వ్యక్తం చేస్తూ ఉన్నారు. దీనికి సంబంధించి పూర్తి వివరాలను ప్రస్తుతం మన ముందున్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు మురళీ మనోహర్ గారు. వారిని అడిగి దీనికి సంబంధించిన పూర్తి వివరాలను తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్తే హరి. నమస్తే. సార్, ఇప్పుడు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలను మనం ఎలా చూడాల్సి ఉంటుంది సార్? హరి, చాలా దుమారమే ఆ, వచ్చింది. రేవంత్ రెడ్డి గారు మాట్లాడిన మాటలకు అసలు నేషనల్ మీడియా కూడా క్యాచ్ చేసింది. నిన్నంతా కూడా టైమ్స్ నౌ వీటిలో కూడా చూశాను నేను. ఆయన మాట్లాడింది తర్వాత బీజేపీ ఖండించింది, ఇక్కడ తెలంగాణలో బీఆర్ఎస్ కూడా ఖండించింది. ఆ అయితే ఏదేమున్నా సరే రాజకీయ నాయకులు వాళ్ళు ఖండిస్తారు. దాంట్లో అర్థాలు, రకరకాల అర్థాలు తీసుకుంటుంటారు, ఆపాదిస్తుంటారు. ఆ, కనుక ఇది శరమావలే. కానీ రాజకీయాలకు అతీతంగా ఉండేటువంటి మనం మనం దీన్ని ఎట్లా చూడాలి అనేది ఒక ప్రశ్న వస్తుంది. సో ఈ మధ్య కాలంలో ఎందుకు ఇంత దుమారం వచ్చింది అని కనుక మనం అంటే, రేవంత్ రెడ్డి జూబ్లీ హిల్స్ ఎన్నికల్లో ఈ కాంగ్రెస్ అంటే ముస్లింలు, ముస్లింలు అంటే కాంగ్రెస్ అనే డాంగే అని బీజేపీ కాంగ్రెస్ అధ్యక్షుడే ఒకప్పుడు, ఆ, జాతీయ అధ్యక్షుడు. ఆయన ఒక ఫేమస్ మాట అనండి, ఇందిరా అంటే ఇండియా, ఇండియా అంటే ఇందిరా అని. సో అదే పద్ధతిలో రేవంత్ రెడ్డి కూడా ఏమన్నాడంటే, ముస్లింలు అంటే కాంగ్రెస్, కాంగ్రెస్ అంటే ముస్లిం, ముస్లిం లేకపోతే కాంగ్రెస్ ఉండదు, కాంగ్రెస్ లేకపోతే ముస్లింలు ఉండలేరు అనే పద్ధతిలో మాట్లాడాడు. ఇదంతా ఎన్నికల్లో ఆ, అప్పుడు దుమారం రేగింది. అంటే ఆడ ఉద్దేశం, ఎన్నికలు ఉన్నాయి, ముస్లిం ఓట్ బ్యాంక్ పెద్దది ఉంది, 1,00,000 పైన ముస్లింలే ఉన్నారు కనుక దానికోసం రకరకాల ఆ, ఏమంటాం ప్రయాస ఆ, చేసినటువంటి ఇవన్నీ కూడా ఆ డైలాగులు అనుకుందాం, మాటలు అనుకుందాం, చేతల్లో కూడా అప్పటికప్పుడు ఎక్కడో ఉన్న అజారుద్దీన్ పట్టుకొచ్చి మినిస్టర్ చేయడం, ఇవన్నీ ఏం చెప్తాయి హరి? ఇవన్నీ రాజకీయంగా గెలుపోవటంలే ప్రధానమైతే గనక గెలుపు కోసం ఎన్నో చేశారంటే ఓకే అనుకున్నాం. కానీ ఇప్పుడు ఎన్నికలు అయిపోయినాయి. అయిపోయిన తర్వాత కూడా ఇప్పుడు హిందువుల మీద పడ్డాడు, హిందూ దేవతల మీద పడ్డాడు. అయితే రెండు వర్షన్స్ ఉన్నాయి హరి దీంట్లో. ఈయన మాట్లాడిన దాంట్లో కొందరు పాజిటివ్ విషయం తీసుకుంటున్నారు, ఇంకోరేమో నెగిటివ్ తీసుకుంటున్నారు. బీజేపీ వీళ్ళంతా కూడా నెగిటివ్ తీసుకుంటున్నారు. ఈ రెండింటి మధ్య న్యూట్రల్ వర్షన్ ఒకటి మనం ఆలోచించాల్సిన విషయం. ఈయన మాట్లాడిన భాష సరిగా లేదు, కానీ ఉమ్, సో హిందుత్వంలో ఉన్న డైవర్సిటీ ఒకటి, హిందుత్వంలో ఉన్న మల్టీ గాడ్స్, అనేక దేవతలు, దేవీ దేవతలు కనుక అంటే క్రిస్టియానిటీలో ఉండదు, లేకపోతే ఇంకా మిగతా ఇస్లామిక్ దీంట్లో ఉండదు, ఒకే దేవుడు ఉంటారు. అటువంటిది భిన్నంగా ప్రపంచంలో ఏడలేని పద్ధతిలో అనేక దేవుళ్ళను, 3,000,000 దేవతలు అంటారు హరి. మనకు తెలుగులో మనం అవును. మాట్లాడేటప్పుడు హిందువులకు దేవుడే 3,000,000 దేవతలయ్యా, నీకు నచ్చిన దేవుడిని నువ్వు నువ్వు నమ్ముకో, ఊరికే ఇదంతా ఎందుకు. కొత్తగా వచ్చిన దేవుళ్ళని కూడా మన వాళ్ళకి ఇష్టం. లేటెస్ట్ దేవుడు ఉదాహరణకు మనకు షిర్డి బాబా నడుస్తుంటది ఒక సీజన్, లేకపోతే అయ్యప్ప మాల వేస్తుంటాం, హనుమాన్ మాల వేస్తుంటాం. సో ఇవన్నీ ఏంటి అంటే హిందూ జీవన విధానమే అటువంటిది. హిందూ జీవనంలో ఏంటంటే నీకు ఆ స్వేచ్ఛ ఇవ్వబడ్డది. నేనేమంటాను, నీకు ఆ ఫ్రీడమ్ ఆఫ్ ఇది స్పీచ్ మాట్లాడతారు మీరు. ఉమ్, ఫ్రీడమ్ ఆఫ్ వర్షిప్ కూడా ఉంది హిందుత్వంలో. ఏ దేవుడినన్నా కొలుసుకో, ఏది లేకపోతే కళ్ళు మూసుకొని తపస్సు చేయి, నువ్వు ఊహించుకున్న దేవుడికి నువ్వు ప్రార్థించవచ్చు. దీన్ని నేను ఏమంటాను, లిబరల్ థాట్ కాదా ఇది? ఎంత అవును. లిబర్టీ ఉంది నీకు, ఎంత స్వేచ్ఛ ఉంది, ఏ మతమన్నా అటువంటి స్వేచ్ఛ ఇస్తుందా ఇది? ఉమ్, కనుక యోగా చేసుకో, యోగా చేయి, ధ్యానం చేయి,
దైవత్వాన్ని నువ్వు దర్శించు అనేటువంటి ఒక ఈ లిబరల్ థాట్ ఏదో దీన్ని కొందరు మేకింగ్ ఫన్ ఆఫ్ అంటాం. దాన్ని ఇష్టం ఉన్న రీతిలో మాట్లాడుకోవడం. నీకు గుర్తుందో లేదో హరి, ఇప్పుడు ఈయన మాట్లాడింది నువ్వు చెప్పావు, రేవంత్ రెడ్డి గారు మాట్లాడింది. ఎన్ని కోట్ల ఎందరో దేవుళ్ళు ఎంతమంది ఉన్నారా ఇట్లా అడుగుతున్నాడు. 3 కోట్ల 3 కోట్ల. అరే పెళ్లి చేసుకున్నవానికి హనుమంతుడు ఉన్నాడు, బ్రహ్మచారులకేమో హనుమంతుడు ఉన్నాడు, 2 పెళ్లిళ్ళు చేసుకోనికి ఒక దేవుడు ఉన్నాడు, మందు దాగి తందానికి వానికో దేవుడు ఉన్నాడు, ఎల్లమ్మ, పోషమ్మ, మైసమ్మ, పోయి ఎంతమంది కళ్ళు దాగి ఎగరేటోనికి ఓ దేవుడు ఉన్నాడు, అదేంటి కోడి కోసుకొని తినేటోనికి ఇంకో దేవుడు ఉన్నాడు, పప్పనం తినేటోనికి కూడా దేవుడు ఉన్నాడు, ఓ దేవుడు ఉన్నాడు. ఇన్ని రకాల దేవుళ్ళు ఉన్నారు అనేటువంటిది ఆయన ఆయన చెప్పినటువంటి మాట. సో ఇంకా ఇంకా కూడా అన్నాడు కొద్దిగా అయ్యప్ప, లేకపోతే శివమాల, ఇవన్నీ కూడా ఆయన ప్రస్తావించాడు. అది ఓ రకంగా అవహేళన చేసినట్టుగానే ఉంది. నవ్వుతున్నారు, ఆడ ఉన్న వాళ్ళు కూర్చొని మాట్లాడుతున్నారు. ఇష్టం ఉన్నవానికి ఇష్టం ఉన్న దేవుడా అనే మాట మాట్లాడుతూ చివరకు దీన్ని ఎక్కడికి కలిపాడంటే, మన కాంగ్రెస్ లో కూడా అంతే కానీ రకరకాల మనుషులు ఉంటారు కాంగ్రెస్ లో, ఏకాభిప్రాయం రాదు. కనుక ఎటువంటి అభిప్రాయం ఉన్నవానికి, ఎటువంటి అలవాట్లు ఉన్నవానికి అటువంటి దేవుడు హిందువులలో ఎట్లున్నారో, సో మనకు కూడా అభిప్రాయం, ఎవరి అభిప్రాయం అనుకుంటుంది భిన్నమైన అభిప్రాయాలు ఉండొచ్చు. ఒక రకంగా కాంగ్రెస్ ను కార్యకర్తను సంతృప్తి పరచడానికి ఒక ప్రయత్నం చేశాడు. హిందుత్వ దేవుళ్లను చూసి నేర్చుకోండి, కనుక భిన్నమైన అభిప్రాయాలు ఉన్నా సరే మనం కలిసి ఉండొచ్చు, మన ఇష్టాలను పెట్టుకొని కూడా మనం ఉండొచ్చు అనేది ఓ రకంగా పాజిటివ్ పార్టీని ఒకటిగా ఉంచేటువంటి ఇంక్లూజివిటీ అంటాము. ఆ రకంగా ఆయన అభిప్రాయం పార్టీని ఒకటిగా ఉంచడానికే చేసిండొచ్చు, కానీ అర్థం మాత్రం అట్లా లేదు. ఆయన మాట్లాడిన మాట కూడా అట్లా లేదు, వెక్కిరింపుగా ఉంది. భాష కూడా చాలా వెక్కిరింపుగా ఉంది. ఆ విధంగా ఇప్పుడు భిన్నమైన దేవుళ్ళు ఉన్నారు, రకరకాల దేవుళ్ళు ఉన్నారు అని మాట్లాడాడు. తాగటానికి దేవుడు, మందు తినటం, కోడి కోసుకొని తినటానికి వానికో దేవుడు, ఇది ఉంది కదా, చాలా అంటే వెక్కిరింపుగా ఉంది. హిందూ దేవతలను, దేవుళ్లను వెక్కిరించినట్టుగా ఇది. నువ్వు కనుక కొన్ని రోజులు వెనక్కి పోతే ఓవైసీలలో ఒక ఓవైసీ ఎక్కడో మాట్లాడినట్టు నాకు గుర్తుంది ఇప్పటికి కూడా. ఓ క్యా ఓ రామ్ బోల్తే, एक बार लक्ष्मण बोलते, एक बार वो क्या है रे, वो दुर्गा बोलते, काहे का देवता है, कितना देवता है, हर 8 दिन में एक देवता है. अभी तो वो क्या है, भाग्य लक्ष्मी तो सुना है, लक्ष्मी और भाग्य लक्ष्मी आए, कहाँ से आए అని ఇట్లా ఏ భాగ్యలక్ష్మి ఓవైసీ మాట్లాడినటువంటి మాట. ఇవన్నీ కూడా ఎంత ఎక్రీమ్గా మాట్లాడు. గణపతి బోల్తే ఏదిన్, గణపతి రామనవమి బోల్తే ఏదిన్ అని ఆయన ఎన్ని పండుగలు, ఎన్ని దేవుళ్ళు, ఏంది అని ఆయన ఈ వాజ్ మేకింగ్ ఫన్ ఆఫ్ కదా. దానికి దీనికి తేడా ఏముంది చెప్పు హరి. ఈ రేవంత్ రెడ్డి హిందువు కదా, ఆయనకంటే ఆశ్చర్యం అనిపిస్తుంది. సరే ఎన్ని దేవుడు నాయన, పుట్టొక దేవుడు పుట్టుకొస్తాడు మీ దగ్గర అని వాడు అంటే అనిండొచ్చు, ఎవరు ఓవైసీ అంటే అనిండొచ్చు. ఆయనకు ఒక వింతైనటువంటి విషయం, ఎందుకంటే వాళ్ళ కల్చర్లో అది లేదు. ఇంకా అల్లా తప్పితే ఇంకోటి మాట్లాడడం అంటే ఖతం చేసే ఆలోచన వాళ్ళది ఉంటుంది. సరిక వాళ్ళ మీరు అన్నట్టు నిజమే సార్. ఇప్పుడు మన హిందూ దేవీ దేవతలు అండ్ హిందూ ధర్మంలోనే ఈ స్వేచ్ఛ అనేది ఉంది. అంటే మన దేవీ దేవతలను ఉపయోగించుకుని ఇప్పటి సమాజానికి అన్వయించే విధంగా కొన్ని చెప్పవచ్చు. కానీ ఆ స్వేచ్ఛను సరిగ్గా ఉపయోగించుకున్నప్పుడే స్వేచ్ఛలాగా ఉంటుంది. అది మితిమీరినప్పుడే ప్రమాదకరంగా మారుతుంది. నిజానికి కాంగ్రెస్లో ఇంటర్నల్ ఇష్యూని ఎక్స్ప్లెయిన్ చేసే క్రమంలో హిందూ దేవీ దేవతలను ఉపయోగించుకోవడం అనేది బాగానే ఉంది. కానీ ఆ స్వేచ్ఛను మితిమీరి దాన్ని అదే ఒక హాస్యాస్పదంగా మార్చడం అనేది ఇక్కడ ప్రాబ్లంగా మారుతుంది సార్. ఎస్, అందుకే ఆయన మాట తీరే సరిగ్గా లేదు. ఉద్దేశాలు లోపల ఏమున్నాయి మనకు తెలియదు, కానీ బట్ లాంగ్వేజ్ కానీ, ఆయన బాడీ లాంగ్వేజ్ లో కానీ ఒక నమ్రత, ఒక
భక్తి భావము అవేం లేవు. ఓ, ఉమ్, హిందూ దేవుళ్ళ పట్ల అయితే నేను అసలు ఒక మాట అనాలన్నా హరి అనకూడదు, కానీ మన ముఖ్యమంత్రి కనుక అనకూడదు. ఈయన కాంగ్రెస్ లో చేరాడు. అది కాంగ్రెస్ కల్చర్, అది కాంగ్రెస్ డిఎన్ఏ. ఉమ్, కాంగ్రెస్ ఎప్పుడు కూడా కాంగ్రెస్ డిఎన్ఏ ఏంటి అంటే అప్పీజింగ్ ముస్లిమ్స్, అప్పీజింగ్ మైనారిటీస్, శృతి ఉమ్, మించి వాళ్ళను బుజ్జగించడం అనేది వాళ్ళకున్న అలవాటు. అయితే వాళ్ళు ఆ పాత వాళ్ళు అక్కడ ఉన్న వాళ్ళే ఈ పనులన్నీ చేస్తారంటే వాళ్ళకు మించిన పద్ధతిలో ఈయన అప్పీజ్ చేస్తున్నాడు. ఎందుకంటే వాళ్ళని మెప్పించాలి, ఓవైసీలను ఎంఐఎంలను వీళ్ళను. అరే మీరేం తింటారా బాబు, మీకన్నా నేను సేమ్ ఇదే మాట ఆ, ఓవైసీ అన్నాడు ఒకసారి. కనుక అంతకన్నా గొప్పగా అంటున్నాడు ఈయన. ఆయనేమో తన తన సోదరులకు, తన ముస్లిం సోదరులకు చెప్పుకున్నాడు ఆయన. ఈయన అట కాదు, హిందువులకు చెప్తాడు ఈయన, బుద్ధి చెప్తాడు. హిందువులతో వెక్కిరిస్తాడు. కనుక ఈయన ఏమైనా ఒక మాటలో చెప్పాలంటే కొత్త బిచ్చగాడు అని, కాంగ్రెస్ ఉమ్, లోకి పోయిన కొత్త బిచ్చగాడు. కనుక కాంగ్రెస్ వాడు ఎంత మాట్లాడతాడో వానికి డబల్ మాట్లాడాలని చూస్తున్నాడు. ఉమ్, మాట్లాడి తనేందో చూపించుకోవాలని ఆ ప్రయత్నం చేస్తాం. దేశం అంతా ఈ వాతావరణం ఉంది. కాంగ్రెస్ ఉమ్. వాళ్ళు కానీ కాంగ్రెస్ తో ఉన్నటువంటి పార్టీలు అన్ని కూడా ఇదే పని కదా హరి. అవును సార్. ఆయన ఎవరు, హిమాచల్ ప్రదేశ్ ఆ సుక్కు ఉమ్, ముఖ్యమంత్రి, కాంగ్రెస్ ముఖ్యమంత్రి. ఆయన కూడా స్కూల్ పిల్లలు ఏదో పలకరించినప్పుడు వాళ్ళు రాధే రాధే అని పలకరించారంట కొందరు పిల్లలు. రామ్ ఉమ్, రామ్ అని నార్త్ ఇండియాలో రాధే రాధే అని కొన్ని ప్లేసెస్ లో అంటుంటారు. ఈ క్యా క్यों बोल रहे बच्चे ऐसा राधे राधे क्यों बोलना है, క్యా సికాయ తుమ్నే. స్కూల్లో పోయినప్పుడు ఆయన మాట్లాడుతున్నప్పుడు ఎందుకు నేర్పించిండ్రు ఇటువంటివి మీరు అంటే నీకు. ఉమ్, అది అదే ట్రెడిషనల్ గా మన పెద్దలను కలిసినప్పుడు మనం నమస్తే అని ఎట్లా అంటామో అట్లా రామ్ రామ్ అనడం ఇవి అలవాటు ఉన్నాయి, కల్చరల్ హ్యాబిట్స్ అవన్నీ కూడా. ఉమ్, కానీ సెక్యులర్ అంటే వీళ్ళ ఉద్దేశం ఏంటంటే హిందువుల దేవీ దేవతల గురించి నోరెత్తొద్దు మీరు ఎప్పుడు కూడా. ఉమ్. ఆఫీసులలో స్కూళ్ళల్లో ఎత్తొద్దు. ఇది కాంగ్రెస్ కల్చర్. కనుక సార్ అందరు ముఖ్యమంత్రులు అంతే, కాంగ్రెస్ ముఖ్యమంత్రులు ఎవడైనా ఇలాగే మాట్లాడతారు. సార్ కొన్ని అది వర్డ్స్ యాడ్ చేస్తా సార్. మీరు ఉమ్. అన్నట్టు నిజంగా కాంగ్రెస్ పార్టీ ఎక్కడైతే అధికారంలో ఉందో అక్కడ హిందూ వ్యతిరేక భావాలను చాలా ఎక్కువగా నూరిపోస్తుంది. కర్ణాటకలో మనం చూసుకుంటే ఆర్ఎస్ఎస్ను ఎట్లా నిషేధించాలి అనే విధంగా వాళ్ళు ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. అంతేకాకుండా కాంగ్రెస్ నేతృత్వం వహిస్తున్న ఇండీ కూటమిలో మొత్తంగా వీళ్ళ మెయిన్ మోటోనే సనాతన ధర్మాన్ని ఎరాడికేట్ చేయాలి అనేది వీళ్ళ మెయిన్ మోటోగా తీసుకున్నారు సార్. సో దీని అంతటినీ చూసుకుంటే రేవంత్ రెడ్డి వ్యాఖ్యలు కూడా దానికి లింకప్ అయి ఉన్నాయా అనే అనుమానం వస్తుంది సార్. ఆ, అసలు నేనేమంటున్నా అంటే కాంగ్రెస్ పార్టీ పైనుంచి ఏమన్నా అటువంటి ఆదేశాలు ఇచ్చిందో ఏమో నాకు అర్థం కావట్లేదు. నేను ఇప్పుడు అందుకే సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడాడు, హిమాచల్ ప్రదేశ్ ముఖ్యమంత్రి అట్లనే మాట్లాడాడు, డిఎంకే ముఖ్యమంత్రి కొడుకు పిచ్చి పిచ్చిగా ఎరాడికేషన్ ఆఫ్ సనాతన ధర్మ, ఆ దోమలు ఈగలు వీటితో పోలుస్తూ అతను మాట్లాడాడు. అంటే కాంగ్రెస్ తో ఉన్న అనుబంధంగా ఉన్నటువంటి ఇండి కూటమిలో అందరూ కూడా ఆ ఈ విధంగా హిందూ వ్యతిరేకత, హిందూ దేవుల పట్ల ఆ ఆ, ఈ భావన, చులకన భావన, మాట్లాడేటప్పుడు కూడా కించపరిచేటువంటి మాటలు అందరికీ, సీఎంలకు అందరి, కాంగ్రెస్ ఎంపీలు కూడా కొందరు ఉన్నారు, పార్లమెంట్ సభ్యులు ఉన్నారు చాలా మంది. మొన్న ఇవన్నీ కూడా ఏం తెలియజేస్తుంటే ఇది కాంగ్రెస్ కల్చర్ అది. ఉమ్, కనుక ఈ కాంగ్రెస్ కల్చరే ఎటువంటిది అంటే దీన్ని పెంచి పోషిస్తుంటది. ఉదాహరణకు మన మసూద్, ఇమ్రాన్ మసూద్ ఆయన ఏదేది జిహాదీ గురించి మాట్లాడాడు. మేము ఉమ్, మా మీద ఒత్తిడి చేస్తే జిహాదీ ఇది, జీ మేము జిహాదీ చేస్తాము అని. జిహాదీ చాలా గొప్పదని కూడా మాట్లాడాడు. జిహాదీ అంటే చాలా గొప్ప లక్షణం అని కూడా మాట్లాడాడు. దాన్ని ఎవరు సమర్థించారు? కాంగ్రెస్ ఎంపీ ఇమ్రాన్ మసూద్ మదాని మాట్లాడిన దాన్ని మాది. మసూద్ అనేటువంటి ఎంపీ ఆయన ఆయన గట్టిగా సమర్థిస్తాడు బయటికి వచ్చి. నిన్న మొన్న డిబేట్లలో మనం చూస్తున్నాం. కనుక ఇది ఓవరాల్ గా ఏంటి అంటే ఇది కాంగ్రెస్ యొక్క డిఎన్ఏ. డిఎన్ఏ ఎవరు పోయినా దాంట్లో ఎప్పుడు చేరినా అందరూ అట్లాగే మాట్లాడతారు. కనుక ముఖ్యంగా తెలుగు ప్రాంతాల్లో, తెలంగాణలో తెలుగు ప్రజలందరూ కూడా ఈ విషయాలపైన, రేవంత్ రెడ్డి బిహేవియర్ పైన, రేవంత్ రెడ్డి మాటల పైన అందరూ కూడా ఆలోచించాల్సిన సమయం వచ్చింది. ఇది తప్పకుండా విశ్లేషణలో మనకు చూడడానికి భిన్నత్వాన్ని ఎంకరేజ్ చేస్తున్నాడు అన్నట్టుగానే ఉంది. పార్టీలో భిన్నత్వం ఉంటది పార్టీ అన్నాక అనేది చెప్తున్నాయి. దానికి ఉదాహరణ ఇది కాదు. ఉమ్, ఉదాహరణ ఇది హిందూ దేవి దేవతలు, పోనీ దేవి దేవతలు ఉన్నారు కదా, నీ అభిరుచికి తగ్గట్టుగా దేవుళ్ళను చూజ్ చేసుకొని ప్రార్థించే అవకాశాలు హిందుత్వంలో ఉంది.
అలాంటి హిందుత్వను మనం ఫాలో కావచ్చు అని చెప్పాడు ఆయన ఏమన్నా? చెప్పలేదు అట్లా. చెప్పలేదు. కనుక చెప్పడానికి ఇప్పుడు ఏమంటున్నారంటే, అరే భిన్నత్వాన్ని నేను ఇది చేశాను కదా. మాకు చెప్పేటప్పుడు పోనీ హిందుత్వంలో గొప్పగా చెప్పావా? తాగుబోతోనికి ఓ దేవుడు ఉన్నాడు, కోడి కోసుకునేటోనికి ఓ దేవుడు ఉన్నాడు, రెండు రెండు మూడు మూడు పెళ్లిళ్ళు చేసుకోవడానికి వ్యభిచారులకు కూడా ఓ దేవుడు ఉన్నాడు అన్నట్టుగా మాట్లాడాడు. ఉమ్, ఎంత దుర్మార్గం ఇది! అదే అవును. పిచ్చోలు, నువ్వే తెలివైనోడువే ఏంది? తెలివిగా మాట్లాడుతున్నా నేను అంటే నువ్వు ఎంఐఎం మాట్లాడే భాష నువ్వు మాట్లాడుతున్నావు, అంతకన్నా ఘోరంగా మాట్లాడుతున్నావు. మాట్లాడి ఏమనుకుంటున్నావు? ఎంఐఎం శాశ్వతంగా నీకు పార్ట్నర్ గా చేసుకోవాలని అనుకుంటున్నావు. ఉమ్, ఇదంతా రేవంత్ రెడ్డి యొక్క ఆలోచన. ఇది మాటలు అనేవి మాటలకు పరిమితం కాలేదు, వాళ్ళ చేతల్లోకి తీసుకెళ్లడానికి, ప్లీజ్ చేయడానికి, హిందువులను మెచ్చుకున్నాడా తిట్టాడా అని అర్థం కాకుండా తిట్టడము, ఆ వాడి మెప్పు పొందడము, ఎంఐఎం మెప్పు పొందడము. అరే నువ్వేమన్నావురా బాబు, లక్ష్మి లక్ష్మి భాగ్య లక్ష్మి అది అదంతా వాడు మాట్లాడిన ఏదైతుందో దానికన్నా ఘోరంగా మాట్లాడు. ఆయన ఏమి దాంట్లో ఏమి వెక్కిరించలేదు. అని ఏం దేవుళ్ళరా ఆయన నా నోరు తిరుగుతలేదు అనేది అన్నాడు. ఆయనకి నిజంగా కూడా నోరు తిరగదు, ఆయనకు తెలియదు, ఆయన ఈజ్ ఎ స్ట్రేంజర్, ఈజ్ నాట్ ఎ హిందూ అని మనం వీ డోంట్ ఎక్స్పెక్ట్ కదా. మనం ఇక్కడ ఆశించాం ఆయనకు అందరు దేవుళ్ళ పేర్లు తెలవాలనేది, మన వాళ్ళ హిందువులకే తెలియవు చాలా మటుకు. కనుక ఆయన అంటే నవ్వు వస్తుంది మనకు, ఉమ్, ఒకవేళ ఆయన అంటే నవ్వు వస్తుంది. ఆయన ఏమి ఎక్కిరించలేదు, ఆయనకు పలకనికి రాక అట్లా మాట్లాడాడు అంతది. వారానికి ఒక కొత్త దేవుడు కనిపిస్తుంది ఇంద్రనాన్ని. మొన్నటి వరకు లక్ష్మి లక్ష్మి, నమ్మలైన భాగ్యలక్ష్మి అంటారు. ఉమ్, ఇది ఏమో ఓ రోజు గణేష్ చవితి అంటారు, ఓ రోజు శ్రీరామనవమి అంటారు. ఎన్ని పండుగలు, ఎన్ని దేవుళ్ళు! ఇది ఆయనకు ఆశ్చర్యంగా ఉంటే ఉండొచ్చు. నీకేమైంది రోగము? ఉమ్, నీకేమైంది రోగము? తాగుబోతులకు దేవుడు ఉన్నాడు, కోడి కోసుకొని తినే దేవుడు ఉన్నాడు. అవును. అంటే పామరులకు కూడా, పామరులు అంటాం నేను, అంటే పేద బ్రాహ్మణము జ్ఞానం ఉన్నటువంటి వాళ్ళకే కాదు, సామాన్యుడు కూడా హిందుత్వంలో కొలిచే విధానం. ఇప్పుడు భక్త కన్నంపై ఏముంది హరి? ఉమ్, కనుక బోయేవాడు శివుడి పైన ప్రేమను వ్యక్తం చేశాడు. అయ్యో కళ్ళ నీళ్ళు వచ్చినాయని కాలు పెట్టాడు ఉమ్, లింగం పైన. సో రామదాసు రాముని తిడతాడు కదా, అవును. ఆ చింతాకు పథకం అన్ని పెట్టుకొని కులుకుతున్న ఆవాయ అని అంటాడు. ఇది భక్తి యొక్క మన ఎక్స్ప్రెషన్స్ రకరకాలు ఉంటాయి. అంత ఫ్రీడమ్ హిందువుల్లో ఉంది, అంత ఫ్రీడమ్ హిందుత్వంలో ఉంది. ఉమ్, భక్తుడు కూడా దేవుణ్ణి ప్రేమతో తిట్టగలుగుతాడు కదా. ఉమ్, ఆ, ఆ, ఇది ఊహిస్తామా? కానీ దీన్ని వెక్కిరిస్తే ఎట్లుంటది? చాలా ఉమ్, ఘోరంగా వెక్కిరించవచ్చు. అది ఏం భక్తే? ఏం భక్తులు మీరు? దేవుని తిట్టేటోళ్ళు మళ్ళీ మేము తిడితేనే ఏడుస్తారు మీరు, మీరే కదా తిట్టింది అని చెప్పడానికి స్తుతిస్తారు. దేవుణ్ణి తిట్టుకుంటూ కూడా స్తుతించినటువంటి భక్తులు ఉన్నారు. కనుక భారతీయత, హిందుత్వము, హిందూ యొక్క హిందుత్వంలో ప్రాక్టీసెస్, దేవుళ్ళు, పూజా విధానాలు అన్ని కూడా దేశం అంతా కూడా భిన్నంగా ఉంటుంది. కనుక బలి ఇచ్చేటువంటి సాంప్రదాయాలు కూడా మన దగ్గర ఉన్నాయి. దేవుడికి పశు బలి చేస్తుంటారు, ఇవన్నీ చేస్తుంటారు, రకరకాలు ఉన్నాయి. ఉమ్, తప్పు అని తెలుసుకున్నప్పుడు మార్చుకున్న వాళ్ళు ఉన్నారు, ఇవన్నీ ఉన్నాయి. దీన్ని మీరు 10 మంది ముందర నిలబెట్టి పరువు తీసేటువంటి పని రేవంత్ రెడ్డి చేశాడు. 100% ఇది నేను పాజిటివ్ విషయాలు మీరు మాట్లాడినా కూడా, బట్ రేవంత్ రెడ్డి ఆ కాంగ్రెస్ కు పోయిన కారణంగా కొత్త బిచ్చగాడుగా అవతారం ఎత్తి హిందువులను తిడితే, హిందూ దేవతలను దూషిస్తే నాకు ఓట్లు వస్తాయి, ఎంఐఎం నాకు దగ్గర అవుతుంది, శాశ్వతంగా దగ్గర అవుతుంది, జూబ్లీ హిల్స్ తో మరింత ఊపొచ్చేసి వ్యవహారము తలకెక్కింది. ఈ యొక్క పొగురు తలకెక్కి ఇలాంటి మాట్లాడుతున్నారు. హిందువులందరూ కూడా తప్పకుండా దీన్ని ఆలోచించాలి, సీరియస్ గా తీసుకోవాలి. ఇంత చులకన చేస్తుంటే కూడా ఇప్పుడు డిస్మాంటిలింగ్ హిందుత్వ, కమ్యూనిస్టులు ఇంటర్నేషనల్ మీటింగ్స్ పెడతారు, పోయి అమెరికాలో యూనివర్సిటీస్ లో పెడుతుంటారు వాళ్ళు. కనుక ఏ కమ్యూనిస్టుల గురించి ఎంత తక్కువ మాట్లాడితే అంత మంచిది. మన దేవాలయాలను కబ్జా పెట్టారు, కేరళలో దేవాలయాలు లూటీ చేస్తున్నారు అక్కడ ఉమ్. సార్ కమ్యూనిస్టులు. వాళ్ళ ఏ ప్రభుత్వం ఉంటే ఆ ప్రభుత్వం చేతిలో మన దేవాలయాలు ఉన్నాయి. కనుక హిందువులు ఇవన్నీ ఆలోచించాలి. సార్ ఇంకొక మరి విషయం సార్, ఈ కాంగ్రెస్ నాయకులు ఈ విధంగా వ్యాఖ్యానాలు చేయడం వల్ల ఆ పార్టీ రాజకీయంగా బాగా దెబ్బతింటుందనే కనిపిస్తుంది. ఎందుకంటే ఆ, గతంలో ఉదయనిధి స్టాలిన్ సనాతన ధర్మాన్ని డెంగ్యూ మలేరియాతో పోల్చినప్పుడు ఆ తర్వాత జరిగిన ఇది మధ్యప్రదేశ్, రాజస్థాన్, ఛత్తీస్గఢ్ ఈ రాష్ట్రాల్లో ఇంపాక్ట్ చూపించింది. ఆ తర్వాత హర్యానా ఎన్నికల్లో కూడా యోగి ఆదిత్యనాథ్ బటేంగేతో కటేంగే అనే నినాదం బాగా ఇంపాక్ట్ చూపించింది.
మహారాష్ట్ర ఇలా అన్ని ఎన్నికల్లో ఇంపాక్ట్ చూపిస్తూ ఉన్నా కూడా ఇలాంటి నాయకులు ఇదే పంతాను అనుసరించడం మనం ఎలా చూడాలి సార్? అంటే చేసిన తప్పుల నుంచి లెసన్స్ నేర్చుకునే స్థితిలో లేరు వాళ్ళు. ఉమ్, ఒక్కటి ఒక వాళ్ళకు ఒక గుడ్డి విశ్వాసం ఏంటంటే, నెహ్రూ దగ్గర నుంచి ఈ రోజు వరకు కూడా హిందువులు ఒక్కటి కారు, ఉమ్, సమస్య లేదు. కనుక ఎప్పటికున్నా హిందువులను కులాల పేరుతో విభజించవచ్చు. వాళ్ళ చేతిలో ఉన్న గొప్ప ఇది ఆయుధం ఏంటి అంటే, మన హిందూ బలహీనత ఏంటి అంటే కులం. కనుక ఈ కులంతో హిందువులని ఎప్పుడైనా మీరు విన్నారా హరి? హిందూ సోదరులు అని ఒక నాయకుడు ఎప్పుడైనా ఉమ్, ప్రస్తావిస్తాడా? ముస్లిం లేదు. సోదరులు అంటారు, అవును. క్రైస్తవ సోదరులు అంటారు. పండగ వస్తే క్రైస్తవ సోదరులకు అందరికి కూడా శుభాకాంక్షలు అంటారు. ఉమ్, కానీ హిందూ సోదరులకు అని అంటారండి. ఎస్సీ ఎస్టీ బీసీలు, ఉమ్, హిందువులను వీళ్ళు పిలిచేది ఏంటి అంటే ఎస్సీ ఎస్టీ బీసీలు. మిగతా వాళ్ళని తిడుతూ ఉంటారు, అగ్రవర్ణ హిందువులు, బ్రాహ్మణులు, దొరలు అని తిట్టడానికి ఉపయోగిస్తారు. తిట్టు పదాలు అవన్నీ. మెచ్చుకునే పదాలు ఏంటివి? ఎస్సీ ఎస్టీ బీసీలు. కనుక నిన్న ఏ రోజు కూడా హిందువుగా అతను పిలవడు. మీరు చూడండి, ఈ పార్టీలు ఏ పొలిటికల్ పార్టీలు అయితే మీ హిందువుని హిందువుగా పిలవరో వాళ్ళందరూ కూడా మీ మీద కుట్ర చేస్తున్నారు, ఉమ్, మిమ్మల్ని విడగొడుతున్నారు. మీ లోపల లేని బీసీ తత్వాన్ని, లేని ఎస్సీ తత్వాన్ని, ఎస్టీ తత్వాన్ని రెచ్చగొట్టి, అరే నువ్వు హిందువు కాదు అని చెప్పకుండానే చెప్తున్నారు. మనం కూడా హిందువులందరూ కూడా అట్లనే ఆలోచిస్తున్నారు. కరెక్టే కదా? మమ్మల్ని మోసం చేశారని వీడి బీసీల, ఎస్సీల మీద, బీసీల మీద ఎస్సీలను ఎక్కిస్తారు. ఆ, ఏం, లేకపోతే ఎస్టీలకు ఎస్సీలు ఎనిమీస్ గా చూపిస్తారు. ఉమ్, ఇలా మనం మధ్యలో చిచ్చు పెట్టి హిందువులను అనైక్యంగా ఉండేటట్టుగా, విడిపోయేటట్టుగా రాజకీయ నాయకులు మన మైండ్ పైన ఎప్పుడు పనిచేస్తున్నారు. ఏ రాజకీయ పార్టీ కూడా హిందువులుగా పిలవరు. అందుకే ఈ దేశంలో మొదటి నుంచి అది ఆ గ్యారెంటీ ఉంది. కానీ ఇప్పుడు ఈ దేశంలో ఆ మార్పు సంభవిస్తుంది స్లోగా. అందుకే భయం పట్టుకున్నది మెల్లమెల్లగా ఏమేమి జరిగిపోతుంది అనేటువంటి ఆ ఇది వచ్చేసింది. కనుక హిందూ పాలిటిక్స్ కూడా ఆడుతున్నారు. ఎందుకు రాహుల్ గాంధీ ఆ శివుడి ఫోటోను చూపించి, లేకపోతే బుద్ధుడి ఫోటోను చూపించి అభయహస్తం అది అని పిచ్చి డైలాగులు అని ఎప్పుడైనా పార్లమెంట్ లో ఇలాంటి ఫోటో ప్రదర్శన, లేకపోతే ఇవన్నీ కూడా ఎప్పుడైనా డ్రామాటిక్, ఇవన్నీ కూడా థియేట్రిక్స్ అని అంటారు. థియేట్రిక్స్ లాంటివి, డ్రామాటిక్ లాంటి విషయాలు ఎవరైనా చేశారా? ఏ నాయకుడైనా? పెద్ద పెద్ద వాళ్ళు పార్లమెంట్కి వెళ్ళారు కదా, మనకు ఇందిరాగాంధీ దగ్గర నుంచి వాజ్పేయి దగ్గర నుంచి వెళ్ళిపోయారు. ఎప్పుడైనా ఇంత చీప్ గా ఉండేదా పార్లమెంట్? ఉమ్, ఇప్పుడు మొలిగితే సో ఆమె ఎవరు? ఆ, ప్రియాంక గాంధీ బ్యాగ్ పట్టుకొని ఒక ప్రదర్శన చేస్తుంది, ఈయననేమో ఫోటోలన్నీ తీసుకొచ్చి ప్రదర్శన చేస్తూ ఉంటారు. ఉమ్, ఆ మధ్య మధ్యలో కన్ను కొడతాడు, ఇంకోసారి పోయి ప్రధానమంత్రిని కౌగిలించుకుంటాడు బిగ్గరగా. ఇవన్నీ పిచ్చి చేస్తారు. నిన్న ఒక ఆమె రేణుకా చౌదరి రెండు. ఒక కుక్క పిల్లను పట్టుకొచ్చి ఒక డ్రామా చేస్తది. ఏంది హరి ఇదంతా కూడా? అది. ఏ పార్లమెంటుకు ఒక డిగ్నిటీ, డీసెన్సీ లాంటివి ఏమన్నా ఉంటాయా? దీనిలో అర్థం పర్థం ఉందా? నిన్న నేను కాంగ్రెస్ ని తిట్టడం లేదు, పార్లమెంటు గౌరవం గురించి మాట్లాడుతున్నా. మన పార్లమెంట్ యొక్క ప్రతిష్ట. మొదటిసారి పార్లమెంట్ లో కాలు పెట్టేటప్పుడు ప్రధానమంత్రి మోడీ గారు సాష్టాంగపడి కడప దగ్గర ఆ ఇది చేశారు. దాని అర్థం ఏంది అంటే, ఇది మన డెమోక్రసీ యొక్క టెంపుల్ అని చెప్పాడు. టెంపుల్ ఆఫ్ ది డెమోక్రసీ అని చెప్పడానికి గంట ఉపన్యాసం ఇచ్చే కన్నా ఒక్కటే ఒక గెస్చర్ అంటాం, బాడీ మూవ్మెంట్ తో ప్రజలకు 140 కోట్ల మందికి చెప్పాడు, అయ్యా ఇదే మన దేవాలయం, మన ప్రభుత్వాలు నడిచేటువంటి దేవాలయం ఇది అని. ఎంత గొప్ప సందేశం ఇది! ఒకవైపు ప్రధానమంత్రి ఆ విధమైన సందేశం ఇస్తుంటే మీరేం చేస్తున్నారు? కుక్కలను, పందులను, పిల్లులను తీసుకొని పోతారా లోపలికి? ఇంకొకటి లేకపోతే ఫోటోలు సెంగల్ ప్రదర్శిస్తారా? సెంగల్ రాజదండాన్ని కానీ వీళ్ళు వ్యతిరేకించారు సార్. అది మన దేశ సంస్కృతికి చిహ్నం అది. అది కూడా ఇప్పుడు అదే కొత్తది కాదు కదా, నెహ్రూ చేశాడు ఉమ్, కదా. నెహ్రూ ఆ, చేసిన దాన్ని ఆయన రిపీట్ చేశాడు. కొత్తది ఏదో కనుక్కొని చేసింది కాదు. మన ఉమ్, భారతదేశంలో అందరం కూడా, ముఖ్యంగా అధికారంలో ఉండే వాళ్ళు, రాజ్యాలు అనే వాళ్ళు ఎప్పుడు కూడా మీ పక్కల ఒకటి దండం ఉంటది మిమ్మల్ని శిక్షించడానికి బిడ్డ, ధర్మదండము అంటాం దాన్ని. ఉమ్, కనుక ధర్మబద్ధంగా, కనుక హిందువా, ముస్లిమా, క్రైస్తవుడా కాదు కావాల్సింది, దేనికి కట్టుబడి ఉండాలి? ధర్మానికి కట్టుబడి ఉండాలి. ఇది భారతీయత. భారతీయులు ఎవ్వరైనా సరే మీరు మాట్లాడండి, ధర్మ అధర్మ ఈ రెండింటి మధ్యనే మీమాంస. హిందువా ముస్లిమా కాదు భారతీయుడు మాట్లాడేది, ధర్మము అధర్మము. ద్రౌపదిని కూడా
వస్త్రాభరణం చేస్తుంటే తానోడి నన్నోడేనా, నన్నోడి తానోడేనా అని ప్రశ్నిస్తుంది ద్రౌపది. ఉమ్, మొత్తం నిండు సభను ప్రశ్నిస్తుంది. కనుక ఇది ఏమంటాము, ఆ అధర్మం ఏది అధర్మం ఏది మీమాంస అంటాం దీన్ని. ఈ మీమాంసను ఆమె ప్రశ్నించింది. అంతమంది ముందులో కూడా ఒక లేడీ ప్రశ్నించగలుగుతుంది. ఇది భారతీయత. కనుక భారతీయ యొక్క లక్షణాలను తెలుసుకోవాలి నాయకులు. రేవంత్ రెడ్డి ఆ, ఆ, ఆయన ఒక డిగ్నిటీ ఉన్నటువంటి డీసెన్సీ ఉన్న లీడర్ కాదు ఆయన. కనుక అందుకే ఆయన ఆ విధంగానే మాట్లాడతాడు. అప్పుడప్పుడు చాలా చీప్ గా మాట్లాడతాడు, చాలా డర్టీగా మాట్లాడతాడు. అవసరాల కోసం ఎక్కడికైనా దిగొచ్చి మాట్లాడుతుంటాడు. చాలా అంటుంటారు ఆయన బ్యాక్గ్రౌండ్ ఆర్ఎస్ఎస్ ఏబీవీపీ. నో, నథింగ్ లైక్ దట్. ఆ స్టాండర్డ్స్ ఎన్నడూ ఆయన నిలబడలేదు రేవంత్ రెడ్డి. ఆ స్టాండర్డ్స్ ఏ రోజైతే ఆ సంస్థలను వదిలి బయటికి వచ్చాడో ఆయన, ఎందుకంటే ఏది అయినా చేసి బై బై హుక్ ఆర్ కురుక్ నేను అధికారంలో రావాలి అనేది ఆయన తాపత్రయం. హరి, నో, రేవంత్ రెడ్డి యొక్క ఆ, ముఖ్యమంత్రి హోదాకు ఏమాత్రము తగని విధంగా మాట్లాడాడు. బెస్ట్ థింగ్ ఏంటంటే రేవంత్ రెడ్డి గారు ఎక్స్ప్లెనేషన్ ఇవ్వాలి, సుదీర్ఘమైన ఎక్స్ప్లెనేషన్ ఇవ్వాలి. ఒకవేళ నీకు మంచి అభిప్రాయం ఉంటే మీరు అదే విషయాన్ని చెప్పాలి ప్రజలకు, అందరికీ, తెలుగు ప్రజలకు. హిందూ దేవీ దేవతలను కించపరిచే ఉద్దేశం లేదు అని కూడా చెప్పాలి. ఆ కనుక మనుషుల యొక్క ఏమంటాం ఇష్టాలకు తగ్గట్టుగా ఆ పద్ధతిలోనే దేవుళ్ళు ఉన్నారు హిందుత్వంలో అనే విషయం స్పష్టం చేయడం చాలా మంచిది. ఆయన ఆరోగ్యానికి మంచిది, కాంగ్రెస్ పార్టీకి కూడా మంచిది. థ్యాంక్ యూ సో మచ్ సార్. ఈ విషయంపై పూర్తి అవగాహన కల్పించినందుకు ధన్యవాదాలు సార్. థ్యాంక్ యూ హరి.